నమస్కారం. పట్టాభిరామ బాణానికి స్వాగతం, సుస్వాగతం. వారం వారం మీరు చూస్తూ సబ్స్క్రిప్షన్స్ పెంచుతూ మీ అభిప్రాయాలని ఎప్పటికప్పుడు నాకు తెలియజేస్తున్నందుకు హృదయపూర్వక నమస్కారం. ఈ సబ్జెక్ట్ అనేది అనంతం. వ్యక్తిత్వ వికాసం అనేది ఇది ఇంతటితో అయ్యేది కాదు. దీనికి ఒక సిలబస్ అంటూ ఏం లేదు. ఒక 25 ఏళ్ల క్రితం వ్యక్తిత్వ వికాసం అంటే ఉండే నామ్స్, రూల్స్ ఒక రకం. ఇప్పుడు మరొక రకంగా, ఇప్పుడు కొత్త కోణం. మరొక 25 ఏళ్ల తర్వాత ఇంకా కొత్తవి వస్తాయి. అద్భుతాలు చేయొచ్చు. మనం పూర్వం ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం ఏదైనా అద్భుతాలు అంటే ఏదో అమెరికా వాళ్ళు చేస్తారు, ఇంగ్లాండ్ వాళ్ళు చేస్తారు, ఫ్రాన్స్ వాళ్ళు చేస్తారు, అనేక ఇన్వెన్షన్స్ వాళ్ళు చేశారు అన్నారు. ఇప్పుడు లేదు, మనము చేస్తాం. ఒక 25 ఏళ్ల తర్వాత లేదు, మనమే చేస్తామని ఇప్పటికే ప్రపంచం అంతా మన వైపు చూస్తుంది. ఇది సాధించాలి అంటే మన వాళ్ళు యూత్ ముఖ్యంగా బద్ధకాన్ని వదిలేయాలి. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ఈ ఇదిలో రావాలండి. చైనా వాళ్ళు ఏదో కనిపెట్టారు, జపాన్ వాళ్ళు కనిపెట్టారు అంటే వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఉంది. ఇప్పుడు మన దగ్గర కూడా దాదాపు 75% యూత్ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్తో తయారవుతున్నారు. ఏదో నాకు ప్రభుత్వ ఉద్యోగం కావాలి, అందులోనే నేను చేయాలి అని కాకుండా ఎవరికి వారే తమకు తెలిసిన రంగంలో ఉన్నతమైన స్థాయి చేరుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఈరోజు నేను మాట్లాడబోయే సబ్జెక్టు లీడర్. లీడర్ అంటే రాజకీయ నాయకుడు కాదండి. ఏ రంగం అయినా సరే, ఒక స్కూల్ హెడ్ మాస్టర్ నుంచి ముఠా మేస్త్రి దాకా వీళ్ళందరిలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. మీరు ఒక పెద్ద ఇండస్ట్రీకి CEO కావచ్చు, లేదా ఒక కంపెనీలో ఒక సెక్షన్కి ఇన్ఛార్జ్ కావచ్చు. ఏదైనా సరే మీలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న రోజుని మీరు మీ కింద లైన్ వాళ్ళని అద్భుతంగా మీరు ఆర్గనైజ్ చేయొచ్చు. ఈ లీడర్ అనేవాళ్ళు ఎవరు కూడా పుట్టుకతోనే లీడర్ కారండి. మనకి పరిస్థితులే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ నేర్పుతాయి. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా నేర్పుతాయంటే, ఇప్పుడు బిల్ గేట్స్ ఉన్నప్పుడు తన కింద ఉన్న వాళ్ళందరికీ లీడర్షిప్ గురించి చెప్పేవాడు. తను క్లాసులు తీసుకునేవాడు. తన స్టూడెంట్స్లో తన ఎగ్జిక్యూటివ్స్లో ఎవరికైనా ఓ సబ్జెక్టు గురించి బాగా తెలిస్తే ఆయన్ని చెప్పమనేవాడు. పోస్ట్పోన్మెంట్ చేయకుండా ఎలా ఉండాలి, ఆలోచన రాగానే పేపర్ మీద పెట్టాలి. దానికి ఈయన కూడా కూర్చునేవాడు, బిల్ గేట్స్ కూర్చునేవాడు. అలాగే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కూడా తన స్టాఫ్లో ఒక అతను అకౌంట్స్లో అద్భుతంగా మేధావి. ఆయన చెప్తుంటే ఇతను క్లాసులో కూర్చొని రాసుకుని మధ్యలో డౌట్స్ అడిగేవాడు. సార్ ఆయన ఇతనికి CEO బట్ అడిగేవాడు. లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా ఇది లెర్నర్. అతను లీడర్ అంటే అజమాయిషి చేసి కర్ర పట్టుకుని ఆయము అనేవాడు కాదండి. బిల్ గేట్స్ అలా చేయడం వల్ల ఏమైంది, సెకండ్ లైన్లో 5-6 తయారయ్యారు. సత్యనాథేళ్ళ వాళ్ళు కూడా ఏం చేస్తారు, లీడర్ అంటే ఆధిపత్యం చెలాయించేవాడు కాదు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని తయారు చేయాలి. ఇప్పుడు నారాయణమూర్తి గారు సెకండ్ జనరేషన్ తయారయ్యారు, థర్డ్ జనరేషన్ తయారవుతున్నారు. సో మీరు ఏ రంగంలో అయినా నిష్ణాతులు అయినప్పుడు మీకు ఆ లీడర్ అనే పదవి మీకు దక్కుతుంది. లీడర్ అనేది బై వర్చ్యూ ఆఫ్, ఇప్పుడు కొన్ని చూస్తూ ఉంటాం కొన్ని ఆర్గనైజేషన్స్లో, బై వర్చ్యూ ఆఫ్ దైర్ సీనియారిటీ లీడర్ చేస్తారు. ఆ లీడర్ అయ్యాక అతను ఎప్పుడు లీడర్లా ఉండడండి. నాకు తెలిసిన ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆయన అనుకోకుండా పైకి వెళ్ళాడు, ఒక మేనేజర్ అయ్యాడు. ఆ మేనేజర్ అయినప్పటి నుంచి నేను మేనేజర్ అయ్యానని చెప్పి కింద వాళ్ళని సతాయించడం, ఆడవాళ్ళని ఇబ్బందులు పెట్టడం, తర్వాత సెలవు కావాలంటే డబ్బులు తీసుకోవడం. నాకు ఆ ఆర్గనైజేషన్ బాగా తెలుసు. ఎన్నాళ్ళని ఇది సాగుతుందండి. ఇప్పుడు తరాలు మారుతున్నాయి కదా. ఈ నెక్స్ట్ జనరేషన్లో ఒక అతను పై మేనేజ్మెంట్కి రాశాడు, సార్ ఈయన ఇవన్నీ చేస్తున్నాడు అని.
వాళ్ళు ఎంక్వైరీ చేశారు, చివరికి ఉద్యోగం పోయింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, లీడర్షిప్ అనేది కత్తి మీద సాము లాంటిది. అది కరెక్ట్గా చేసిన రోజుని అద్భుతాలు చేయొచ్చు. కత్తితోటి ఆపరేషన్లు చేసి ప్రాణాలు బతికించవచ్చు, ప్రాణాలు తీయచ్చు కూడా. ఇప్పుడు ఆ లీడర్కి ఉండవలసిన లక్షణాలు ఉన్నాయి. మొట్టమొదటిది లీడర్షిప్ క్వాలిటీస్ అనేది, అది మీ యొక్క చొరవను బట్టి, మీ యొక్క డెసిషన్ మేకింగ్ని బట్టి, మీరు చేసే పనుల్ని బట్టి అందరూ మిమ్మల్ని లీడర్గా ఎన్నుకుంటారు. నిర్ణయాలు తీసుకోగలిగారు. ఆ నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోగలిగిన రోజుని మీకు వాళ్ళే ఇస్తారు. ఒకసారి ఒక దేశంలో ఓ రాజుగారు, ఒక కథ. రాజుగారు అన్నిటికీ మంత్రుల మీద, సేనాధిపతుల మీద ఆధారపడుతూ ఉండేవాడు. ఒకసారి ఈ రాజుగారు ఇన్ఎఫిషియెంట్ అని తెలిసి పక్క దేశం వాళ్ళు యుద్ధానికి వచ్చారని తెలిసింది. ఊరి పొలిమేరల్లోకి రాగానే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే తన దగ్గర ఉన్న మంత్రి, మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న మంత్రిని పిలిచి, మంత్రి గారు ఏం చేయాలి, వాళ్ళు వచ్చేసారంట. క్షణం ఆలోచించకుండా, రాజా 1000 విస్తరాకులు తెప్పించండి అన్నట్టు. తెప్పించాడంట. కొంచెం అన్నం వండించండి, కొంచెం సాంబారు అందులో కలపండి, ఒక్కొక్క ముద్ద తీసి ఆకు మీద ఇలా రాసి ఈ కుప్పంతా మన కోట అవతల పడేయమనండి అని. ఆయన ఏం చెప్పాడు రాజుకి అర్థం లేదు. సరే, అరిటాకు విస్తరాకులు బయటపడేశారు. ఈలోగా ఎదుటి రాజ్యం వాళ్ళు వచ్చారు. ఆ ఆకులు అవన్నీ చూసి, ఓరి నాయన, వీళ్ళంతా సైనికులు చాలామంది ఉన్నారు, వీళ్ళు ఇప్పుడే భోజనం చేసి రెడీగా ఉన్నారు అని అలాగే వెనక్కి వెళ్ళిపోయారట. అంటే ఈ క్రియేటివ్ ఆలోచనలు రావాలి. దీనికి ఏంటంటే, మీరు లీడర్షిప్ క్వాలిటీస్, సపోజ్ మీకు ప్రమోషన్ వచ్చింది, మీరు ఉన్నవాళ్ళలో సీనియర్ అని రాగానే వచ్చిన జీతం సంతోషించడం కాకుండా, మీరు బుక్స్ చదువుతూ ఉండండి. ముఖ్యంగా చర్చిల్ బుక్స్ చదవండి. తర్వాత మీరు విష్ణు శర్మ పంచతంత్రం చదవండి. అలాగే చాణక్య నీతి చదవండి. వీళ్ళందరూ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళు ప్రాబ్లం అనుకోకుండా దాన్ని ఒక ఇష్యూగా తీసుకుని వాళ్ళు ముందుకెళ్ళారు. సో కాబట్టి లీడర్షిప్ అనేది మీరు చేసే పనుల వల్ల వస్తుంది, కానీ బై వర్ట్యూ ఆఫ్ యువర్ సీనియారిటీ రాదండి. రెండవది ఏంటంటే, చాణక్యుడు లీడర్షిప్ క్వాలిటీస్ అని ఒక బుక్ రాశాడండి. నాయకుడు అంటే ఎలా ఉండాలి, చాలా ఉన్నాయి. ఇందులో ఏంటంటే, ముఖ్యంగా ఆయన ఏమంటాడంటే, లీడర్ అనేవాడు ఈజీలీ అప్రోచబుల్ ఉండాలి. ఆయన ఎవరైనా సరే వచ్చి ఆయనతో చెప్పగలగలయ్యా, మన పలానా డిపార్ట్మెంట్లో పలానా ప్రాబ్లం ఉంది, పలానా చోట ఒకడు ఎప్పుడు పడుకుంటున్నాడు, పలానా చోట వీడు ప్రమాణం చేస్తున్నాడు, ఇది ఇలా చెప్పగలిగే వాళ్ళని కూడా పూర్వం వాళ్ళు గూఢచారులను పెట్టుకున్నట్టుగా మనకి నమ్మకంగా ఉండే కొంత స్టాఫ్ ఉండాలి. వాళ్ళు మనకి ఇలాంటివి చెప్తూ ఉండాలి. సంస్థలో జరుగుతున్న లోపాలు మనకి చెప్పాలి. అలాగే ఎక్కడికక్కడ ఎకనామిక్స్ అతను వర్కౌట్ చేయాలి. నలుగురు చేసే పని ఇద్దరు ఎలా చేయాలి, ఆ ఇద్దరి చేత మనం వేరే ఏ పని చేయించాలి. మూడోది ఎల్ అంటే లీడర్షిప్, ఈ అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఏ అంటే ఎబిలిటీ టు ఓవర్కమ్ ఆబ్స్టికల్స్. సమస్య వచ్చింది, ఈ సమస్యని పరిష్కారం చేయాలంటే ఎలాగా? ఇప్పుడు కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే, నా వల్ల వచ్చే సమస్యలు కొన్ని ఉంటాయి, కొన్ని పక్క వాళ్ళ వల్ల వచ్చే సమస్యలు ఉంటాయి, కొన్ని మేనేజ్మెంట్ వల్ల వచ్చే సమస్యలు ఉంటాయి. ఇవి కూర్చొని మీరు అనాలిసిస్ చేసి దానికి సరైన పరిష్కారం. ఇప్పుడు ఉదాహరణకి ఒక హెడ్ మాస్టర్ ఉన్నాడు, ఆ సైన్స్ టీచరు ఓ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు, ఎక్కడి నుంచో సైన్స్ టీచర్గా జాయిన్ అయ్యాడు. ఆయన ఒక మినిస్టర్ గారికి బాగా దగ్గర, కానీ ఆయన పాఠాలు చెప్పట్లేదు. ఆ సైన్స్ క్లాస్కి వచ్చిన చాలామంది పిల్లలు, కొంచెం డబ్బున్న పిల్లలు వేరే ప్రైవేట్ ట్యూషన్స్ పెట్టుకుంటున్నారు. సో ఇది తెలిసింది ఆయనకి. తెలిసిన తర్వాత ఈయన 3 పనులు చేయొచ్చు. ఒకటి, ఆ సైన్స్ టీచర్కి
తగిన విధంగా గైడెన్స్ ఇవ్వచ్చు. రెండవది, నీకు 1 మంత్ టైం ఇస్తున్నాను, నువ్వు ఎక్కడైనా నేర్చుకుని రా, పాఠం ఎలా చెప్పాలో నేర్చుకో. మూడోది, ఉద్యోగాల నుంచి తీసేయడం. ఈ డెసిషన్ మేకింగ్ ఉండాలి. ఇవి ఉన్న రోజుని మీరు ఆబ్స్టికల్స్ ఇచ్చి బయటపడగలుగుతారు. ఏం చేస్తాం సార్, కర్మ, మినిస్టర్ గారి క్యాండిడేట్ అయినా ఆ మినిస్టర్ గారి వైఫ్ ఉంది కదా, ఆవిడకి కజిన్ బ్రదరు, అలా ఉన్న ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి. నేను ఒకసారి ఒక జిల్లా వెళ్ళానండి. ఆ జిల్లాలో 10th క్లాస్ పిల్లలకి ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా డిఈఓ వచ్చాడండి. నేను గతంలో కూడా చెప్పాను ఇది. డిఈఓ వచ్చి అసలు పిల్లల స్టాండర్డ్ ఎలా ఉందో తెలుసుకుందామని, పిల్లలు మీరు ఏదైనా సరే ఓపెన్గా మాట్లాడండి, ఐఎమ్ హియర్ టు సాల్వ్ యువర్ ప్రాబ్లం, మీరు అడగండి అంటే, ఒక 10th క్లాస్ అమ్మాయి లేచి, సార్ మాకు 2 సమస్యలు ఉన్నాయండి. ఏంటి? మా ఆడపిల్లలకి ఇక్కడ బాత్రూమ్ లేదు. వెంటనే రాసుకున్నాడండి. ప్రిన్సిపల్ అక్కడ హెడ్ మాస్టర్ని అడిగాడు, ఏమండి అంటే, అది ఉండేదండి, ఆ తడికలు ఎవరో ఎత్తుకుపోయారండి, అదండి అదే చెప్పాడు. ఐ డోంట్ వాంట్ దిస్ రిప్లై. నీ కూతురు ఇక్కడ చదివితే నువ్వు అలా ఊరుకుంటావా? చాలామంది పిల్లలు అలాంటి అవసరం వస్తే వాళ్ళు ఇంటికి పరిగెడుతున్నారు. రెండోది ఏంటమ్మా అని ఆయన పాజిటివ్గా స్పందించారు డిఈఓ. రెండవది, సార్ మీరేమనుకోవద్దు, టీచర్లు కూడా నన్ను తర్వాత ఏమనకూడదు, మా ఇంగ్లీష్ సారు, మా సోషల్ టీచరు వీళ్ళిద్దరూ కలిశారంటే వరండాలో అరగంట సేపు మాట్లాడుకుంటారు. అక్కడ ఆయన క్లాసులో పిల్లలు ఖాళీగా ఉన్నారు, ఆవిడ క్లాసులో ఖాళీగా ఉన్నారు. వీళ్ళు సాయంత్రం కలిసి ఇంటికి వెళ్తారు. భార్యాభర్తలు కాదండి, ఆవిడకి పెళ్ళయింది, ఆయనకి పెళ్ళయింది. సరే మాట చూస్తానులే అని తర్వాత ప్రిన్సిపాల్ గారిని బయట కలిసి, ఏంటి గొడవ అంటే, సార్ అతను ఇలాంటి వాడే సార్, అతను ట్రాప్ చేస్తాడు. మరి ఆవిడ కంపాషనేట్ గ్రౌండ్స్లో వచ్చింది సార్. వాళ్ళ ఫాదర్ చనిపోతే ఇచ్చారు, ఆవిడకి టీచర్ ట్రైనింగ్ లాంటిది ఏమీ లేదు, ఊరికే పెట్టారు. మరి ఏం చేయాలండి? ఎవరిని ముట్టుకున్నా మనకి ప్రమాదమేనండి. ముఖ్యంగా నా ఉద్యోగానికి ప్రమాదం లేడీ టీచర్ని మనం కదిపితే కష్టం అండి. సో ఆయన్ని ట్రాన్స్ఫర్ చేద్దామని ట్రాన్స్ఫర్ చేశాను. అంటే ఆ గట్స్ కూడా ఉండాలండి, రైట్? నెక్స్ట్ డిటర్మినేషన్ అంటే ఇట్ ఈస్ ఎ క్వాలిటీ దట్ మేక్స్ యూ కంటిన్యూ ట్రయింగ్ టు డూ ఆర్ అచీవ్ సంథింగ్ దట్ ఈజ్ డిఫికల్ట్. ఇప్పుడు మనకి 2 ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి ఇంటర్మీడియట్లో ట్రైనింగ్ ఇచ్చేవి. నెంబర్ 1 వాళ్ళు మంచి మంచి ర్యాంకులు తెచ్చుకుంటున్నారు ఇంటర్మీడియట్లో, వాళ్ళు టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు, 2 2 2 3 3 3. ఇంకో ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేశారు, మేము కూడా తెచ్చుకోగలమని ఇందులో ఉన్న కొంతమంది టీచర్లను వాడదానికి తీసుకెళ్ళారు. వాళ్ళు కూడా 1 1 1 2 2 2 ఇవి 2 చూసి 3వ వాళ్ళు తయారయ్యారు. ఢిల్లీ నుంచి వచ్చాడండి. ఇక్కడ వీళ్ళు ఎంత చెప్పినా తెలుగులోనే చెప్తున్నారు పాఠాలు, ఇంగ్లీష్లో చెప్పాలి వీళ్ళకి. ఎందుకంటే రేపు ఐఐటి ఇంగ్లీష్లో ఉంటుంది, ఎన్ఐటి ఇంగ్లీషు, తర్వాత మరి నీట్ ఇంగ్లీష్ అని వాళ్ళు ఇంగ్లీషు తెలుగు 2 కలిపి చెప్పారండి. ఢిల్లీ నుంచి వచ్చి మొత్తం సీట్లు వాళ్ళు పట్టుకుపోయారు. అంటే మీకు ఒక బలమైన కోరిక ఉండాలండి, ఆ డిటర్మినేషన్, సంకల్పం ఉంటారు. ఇంకా ఆ తర్వాత చాలా వచ్చాయండి, పేర్లు చెప్పను, ఇప్పుడు దాదాపు 8 ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్లో పిల్లలు, తెలంగాణలో పిల్లలు ఎంత అదృష్టవంతులు అంటే, ఇప్పుడు దాదాపు 1/3 ఆఫ్ ఎన్ఐటి ఆర్ నీట్ సీట్స్ మన పిల్లలు తీసుకెళ్తున్నారు. ఆ కాంపిటీషన్ ఇక్కడ బాగా ఉందండి. నెక్స్ట్ ఈ అండి, ఈ అంటే ది పవర్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఇది చాలా అద్భుతమైనదండి. మనకేంటంటే మనకు తెలుసో తెలియక మన సమాజంలో డిస్కరేజ్ చేయడం అలవాటైపోయింది. నువ్వు పనికిరావురా, యు ఆర్ ఇడియట్, యు ఆర్ స్లో, యు ఆర్ లేజీ. ఏమనుకుంటాడంటే వీడు నేను అంతేనేమో అనుకుంటాడండి.
అనుకునేది కంటిన్యూ చేస్తాడండి. కానీ ఒక స్టేజ్ రాగానే ఏం చేయాలి? నో, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐఎమ్ పాజిటివ్, ఐఎమ్ బ్లెస్డ్, ఇలా అనుకుని బటన్ వేలు ఎత్తి ఎస్ ఐ క్యాన్ అనుకోవాలి. మనకి తెలియకుండా సమాజంలో మన మన ముందు తరం వాళ్ళు నువ్వు వేస్ట్రా, నువ్వు చేయరా, నువ్వు ఇంకా లారీ నడుపుకోరా, నువ్వు పొలం పనులు, అయితే ఆ జనరేషన్ అయిపోయింది. మా జనరేషన్, మా దాంట్లో కూడా కొంచెం తెలియక అలా మాట్లాడాం. మా నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు మీరెవ్వరు కూడా మీ పిల్లలతో అలా అనడానికి వీల్లేదు. యూ కెన్ డూ, వన్ డే యూ విల్ బికమ్ మై బాస్. ఈ రకమైన ఎంకరేజ్మెంట్ ఉంటే నేను ఛాలెంజ్ చేస్తానండి. నేను ఎడ్యుకేషన్ ఈ ఎక్స్పర్ట్స్ తోటి ఫర్ ది లాస్ట్ 40 years నేను వాళ్ళతో ఉన్నాను. ఖచ్చితంగా ఈ మోటివేషన్ అనేది అద్భుతంగా పనిచేస్తుందండి. ఎంకరేజ్మెంట్, ఎస్ యూ క్యాన్ డూ, ఎస్ యూ క్యాన్ డూ. మనం కొన్ని స్కూల్స్ చూస్తున్నాం చూడండి, లైక్ మదనపల్లిలో రిషి తీసుకోండి, వాళ్ళు ఆ పిల్లలందరూ జిడ్డు కృష్ణమూర్తి గారి శిష్యులు, ఆ ట్రైనింగ్ అయిన వాళ్ళు. అక్కడ అయిన వాళ్ళు ఎవరు కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేయరండి. అంటే ఆ మోటివేషనే అలా ఉంటుంది. వాళ్ళందరూ ప్యూన్ ఉద్యోగాలు లేకపోతే వాచ్మెన్ ఉద్యోగాలు కదా. డెఫినెట్గా లీడర్షిప్ ఉంటుంది, ఎంకరేజ్మెంట్. అండ్ ఫైనల్గా మీరు ఎలా ఉండాలంటే, మీరు అందులో నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత కూడా మీ అడుగుజాడలు వదిలేసి వెళ్ళిపోవాలి. మీ అడుగుజాడల్లో వాళ్ళు రావాలి. వీలైతే వాళ్ళు ఇంకా పెద్ద అడుగుజాడలు వేయాలి. సో LEADER లీడర్ అంటే ఇదండి. సో మీరందరూ మంచి లీడర్స్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.